హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను కొత్తిమీర ఉల్లిపాయ ఈ రెండింటి కాంబినేషన్లో ఒక మంచి పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. ఇలా కనుక ఒక్కసారి పచ్చడి చేసి పెట్టుకోండి, 10 రోజుల పైన నిల్వ ఉంటుందండి. పచ్చడి కూడా కొత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా పచ్చడి ట్రై చేశారా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం అయితే ఇక్కడ నేను కొత్తిమీరని తీసుకున్నాను. ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. చిన్నవైతే కనుక 2 తీసుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకుని ఇలా మొత్తం శుభ్రంగా కడుక్కుని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చళ్ళలోకి 4 ఉల్లిపాయలని తీసుకున్నాను. 4 ఉల్లిపాయలని కూడా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. చిన్న సైజులో ఉన్నవి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక్క కట్ట కొత్తిమీరకి ఉల్లిపాయలని కూడా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆవాలని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. అలాగే చిటికెడు మెంతుల్ని కూడా వేసుకోవాలండి. పచ్చడి రెసిపీస్లో మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగితేనే మనకి ఆ మెంతులు కానీ మంచి స్మెల్ వస్తాయండి. ఇలా వేగిపోయాయి కదా ఎర్రగా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా ఆయిల్లో వేయించుకోవాలండి. అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. తర్వాత ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని చూపిస్తున్నాను కదా ఇక్కడ, ఇలా తీసుకుని చింతపండును కూడా పులుపుకి తగినట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు అలాగే చింతపండు కూడా ఆయిల్లో కొద్దిగా వేగే వరకు వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రైగా వేగాల్సిన అవసరం లేదండి. మనకి ఆ ఉల్లిపాయలు అనేది కంప్లీట్గా పచ్చివాసన అంతా పోయి కొద్దిగా మనకి ట్రాన్స్పరెంట్ కలర్లో చేంజ్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవ్వాలి. అలాగే పచ్చివాసన అనేది ఉండకూడదు. ఇలా మొత్తం మనకి కంప్లీట్గా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1 కట్ట తీసుకున్నాను కదా, మీరు ఇదే క్వాంటిటీని కొద్దిగా ఎక్కువలో కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ ఉల్లిపాయల్లోనే మనం తొరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఈ కొత్తిమీరను కూడా ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలి. మనకి పచ్చివాసన అనేది ఎక్కడా ఉండకూడదు, అలా వేయించుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో వదిలేస్తే మనకి కొద్దిసేపటికి వేగిపోతాయి. చూసారు కదా, కొత్తిమీర కూడా చక్కగా వేగిపోయింది. ఇలా వేగితే కనుక మనకి పచ్చడి అనేది పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుందండి. 10 రోజుల పైనే నిల్వ ఉంటుంది. అలాగే పచ్చడి దోశల్లోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న మెంతులు ఆవాలు తీసుకున్నాం కదా, అందులోకే ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీరను కూడా వేసేసుకుని వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా అవసరం లేదు, కొద్దిగా కచ్చాపచ్చాగా మనకి అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా తగిలేలాగా ఉంటే బాగుంటుంది. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ నేను మామూలు ఆయిలే వేసుకున్నాను, మీ దగ్గర పల్లి ఆయిల్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. తర్వాత పోపు గింజలు ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర వేస్తే సరిపోతుంది, మిగిలిన పోపు గింజలు ఏమీ అవసరం లేదు. తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసేసి పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. పోపు మనకి కొద్దిగా వేగిన తర్వాత ఇంకొద్దిగా ఇంగు కూడా వేసుకోండి. ఇంగు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే పచ్చళ్ళలో మనం ముందు ఎక్కడ ఉప్పు యాడ్ చేసుకోలేదు కాబట్టి ఉప్పును కూడా ఇక్కడే వేసుకోవాలి. 2 టీ స్పూన్ల దాకా ఉప్పు, అలాగే 4 టీ స్పూన్ల దాకా ఎండు కారం వేసుకోవాలండి. ఇది పచ్చళ్ళ కోసం ఉపయోగించే కారం అండి, పచ్చడి కారం ఇది. నేనైతే 3 మ్యాంగోస్ కారమే యూజ్ చేస్తాను. ఆ 3 మ్యాంగోస్ కారం అయితే ఇక్కడ నేను 4 టీ స్పూన్ల దాకా వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇది కలర్ అయితే బాగా ఉంటుంది కానీ కారం కొద్దిగా తక్కువగానే ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత 1 నిమిషం బాగా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. చెప్పా కదా, పచ్చడి అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చడి మొత్తం కూడా మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం కూడా తుడుచుకుని చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు ఇవన్నీ పచ్చడి మొత్తానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొద్దిగా పచ్చిగా ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఇంతే పడుతుంది అని ఏం లేదు. మీకు సరిపోలేదు బాగా గట్టిగా ఉంది అనుకుంటే కనుక కొద్దిగా ఎక్స్ట్రాగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు పచ్చడి మొత్తానికి ఉప్పు కారం అన్నీ ఇలా బాగా పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా మంచి కలర్ వచ్చే వరకు దాన్ని అలా వదిలేస్తే చక్కగా వేగిపోతుంది. తర్వాత చివరిలో ఇక్కడ కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందు వేసుకున్నప్పుడు కలర్కిను ఇప్పుడు కలర్కి డిఫరెన్స్ ఉంది, చూసారు కదా.
ఇలా కొద్దిగా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకుంటే కనుక మనకు పచ్చడి అనేది పాడవదండి తొందరగా. మధ్య మధ్యలో పచ్చడి అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మీకు 10 రోజుల పైనే నిలువ ఉంటుందండి పచ్చడి అయితే. తప్పకుండా ట్రై చేయండి.